చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టేశానండి, ఒకసారి చెప్తాను. చీజ్, ఉల్లిపాయలు, గార్లిక్, బటర్, పచ్చిమిర్చి, నువ్వులు, శనగపిండి, పెరుగు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, వెనిగర్, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం ముక్క. సో ఇవి మనకు కావాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్లో చికెన్కి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఇందులో మనం కారం వేయం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అదే కారం సరిపోతుంది. అలాగే మిరియాల పొడి నుండి వచ్చే కారం కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ శనగపిండి. శనగపిండి అయినా వేసుకోవచ్చు, పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే చిక్కటి పెరుగు ఒక 1.5 టీ స్పూన్. ఇందులో వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్. వీటన్నిటిని ఫస్ట్ మనం మంచిగా మిక్స్ చేయాలి. చాలా బాగా మిక్స్ చేస్తే అన్నీ బాగా కలిస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మిక్స్ చేసేస్తుంటేనే మీకు అసలు మంచి అరోమా వస్తుంది. కబాబ్ మ్యారినేషన్ ఇది సేమ్ మీరు ఒకవేళ చికెన్ తినను అనుకుంటే సేమ్ ప్రాసెస్లో మీరు పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో పన్నీర్ పీసెస్ని వేసి జస్ట్ కొంచెం బటర్లో లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మీరు డైట్లో ఉంటే కనుక పన్నీర్ పీసెస్ ఒక 50 గ్రామ్స్ అలా తింటే చాలా మంచిది. న్యాచురల్ ప్రోటీన్ తీసుకోవడం మంచిదండి. లేదంటే ఎగ్స్, ఈ మసాలాని మీరు ఎగ్స్ కూడా పట్టించేసి ఫ్రై చేసుకొని తినొచ్చు. చికెన్కి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి చికెన్ని ఎంత సన్నగా కట్ చేశానో. ఒక బ్రెస్ట్ పీస్లో మనకి 4-5 ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోల్ చేయబోతున్నాం. దీన్ని రోల్ చేయడానికి ఇంత సన్నగా ఉంటేనే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మిక్సీ జార్ తీసుకున్నాం. ఇందులో ఒక పిడికెడు జీడిపప్పు, కమ్మగా ఉంటుంది. అలాగే అల్లం కట్ చేద్దాం. కట్ చేసుకున్న అల్లం ముక్క, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకోవడమే. ఇందులో ఉప్పు ఏం వేయట్లేదు, ఎందుకంటే చీజ్ ఉంది, బటర్ ఉంది. అలాగే మనం చికెన్లో కూడా ఉప్పు వేసాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా డ్రైగా మిక్సీ పట్టేసుకోవాలి. ప్లేట్లోకి ఫస్ట్ షిఫ్ట్ చేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ ఎంత బాగుందో. ఇందులో సన్నగా చూడండి ఎంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి. మనం కారం ఏం వేయలేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బటర్. ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చేస్తుంది చిల్లీ గార్లిక్ స్టఫింగ్ అన్నమాట. దీంతో పాటు మనం చీజ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. సో స్టఫింగ్ కూడా నేను మొత్తం కలిపేశాను కదా, దీన్ని పక్కన పెట్టేసి ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అవి ఉంచేసుకొని మిగతా వాటిని తీసేద్దాం. ఇందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేద్దాం. ఇలా చీజ్ స్లైసెస్ ఫస్టే ఓపెన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే చికెన్ పీసెస్ని కూడా ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాం, మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మసాలా చూడండి ఎంత ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసా కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ స్లైస్ తీసుకొని
మళ్ళీ బయటికి రానివ్వద్దు, పెనం మీద అంటుకుంటుంది. ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా ఎలా సెట్ అవుతుందో అలా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ తీసుకొని స్ప్రింగ్ రోల్ని మనం ఎలా రోల్ చేస్తామో అలా, మరి గట్టిగా అవసరం లేదు. ఇది ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. 2 సైడ్స్ మనకి ఓపెనే ఉంటుంది. అండ్ టూత్ పిక్ తీసుకొని ఊడిపోకుండా ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. కొంచెం లైట్గా ఇట్లా ఆయిల్ వేస్తున్నాను చికెన్ కింద అంటుకోకుండా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా పెట్టేయండి. ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవచ్చు, లేదా సగం కుక్ అయిన తర్వాత మనం ఓవెన్లోకి షిఫ్ట్ చేయొచ్చు. ఓవెన్ లేకపోతే ఇలాగే ప్యాన్లో పెట్టేసి ఫస్ట్ మూత పెట్టి కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పి అప్పుడు మూత అవసరం లేదు, రెండో వైపు అలా గ్రిల్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, చాయిస్ మీది. ఇంట్లో ఓవెన్ ఉంటే అలా అయినా చేసుకోవచ్చు. నేను ప్యాన్ మొత్తం క్లోజ్ చేసేసి ఇలా కుక్ చేశాను అనమాట. చికెన్ మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి మనం తీసుకుందాం. లోపలంతా జ్యూసీగా అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. అసలు యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ తయారీ విధానం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, శనగపిండి, పెరుగు, వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ ని పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, బటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం నువ్వులు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో చికెన్ పీసెస్ ని పెట్టి చీజ్ స్లైస్ పెట్టి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ని పెట్టి రౌండ్ గా రోల్ చేసి టూత్ పిక్ తో గుచ్చి ప్యాన్ లో కాస్త నూనె వేసి గ్రిల్ అయినా చేసుకోవచ్చు, లేదా ఓవెన్ లో బేక్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ రెడీ.